చరణ్ బాబు. చరణ్ బాబా, ఏంటి కొత్త పలకరింపు? కొత్తగా ఉందని మీరే చెప్తున్నారుగా. ఏదో ముద్దుగా ఉంటుందని పిలుచుకుంటున్నాను తప్ప. నీకు ముద్దుగా ఉందేమో, నాకు చిరాగ్గా ఉంది. ముద్దలాగే ఉంటుంది, ఉండే కొద్దీ అలవాటైపోతుంది. ముద్దు ముద్దుగా ఉంటుంది. వెనక్కి జరుగు. ఎందుకంత కోపం? ఇప్పుడేమన్నానని? అది కాదే, ఇప్పుడు నేనేమైనా అంటే నా మీద సీరియస్ అయిపోతావు. ఆఖరికి మా అమ్మ మీద కూడా కౌంటర్లు వేసేస్తుంటావు. మరి వాళ్ళు నిన్ను అంతలా బాడీ షేమింగ్ చేస్తూ మాట్లాడారు. నీ క్యారెక్టర్ని బట్టి నువ్వు వాళ్ళ మీద రియాక్ట్ అవ్వాలి కదా, ఎందుకు వదిలేసావు? ఇదొక డౌటా? అదే పెద్ద డౌట్. చూడండి, మీరేమన్నా అత్తయ్య గారు ఏమన్నా నేను రియాక్ట్ అవ్వచ్చు. అది మన 4 గోడల మధ్య ఉంటుంది. కానీ బయట నుంచి వచ్చిన వాళ్ళు అలా అనగానే నేను రియాక్ట్ అయ్యాననుకోండి, వాళ్ళ మీద కూడా ఇలాగే ఎగిరాననుకోండి, వాళ్ళందరూ ఏమంటారు? 4 ఇళ్ళకి పోయి పలానా సుమలత వాళ్ళ కోడలు మొగుడంటే రెస్పెక్ట్ లేకుండా మాట్లాడుతుంది, అందరి మీద గయ్యాలిలా నోరేసుకుని పడిపోతుంది అని చెప్పుకుంటారు కదా. అప్పుడు పోయేది అత్తయ్యగారి పరువే కదా. అంటే అత్తయ్యగారి పరువు మీ పరువే కదా. అంటే నా ఇంటి పరువే కదా. కోడలు ఇంటి పరువు నిలబెట్టాలి కాని పోగొట్టకూడదు కదండి. అయినా వాళ్ళు చేసిన తప్పు వాళ్ళే ఒప్పుకున్నారు, రియలైజ్ అయ్యారు, నేను గ్రేట్ అని చెప్పారు కదా. అంతేనా? నాలాంటి భార్య దొరకడం మీకు అదృష్టం అని కూడా చెప్పారు కదా. వాళ్ళు అలా అనేసారని చెప్పి నువ్వు మురిసిపోకు. వాళ్ళు అనేసినంత మాత్రాన నువ్వు నాకు తగ్గ భార్యవైపోవు. ఏ ఎందుకు తగను? మీతో పోల్చుకుంటే ఏ విషయంలో అయినా నేను గ్రేట్. ఏంటి గ్రేటు? ఎందులో గ్రేటు? ఏ విషయంలో అయినా గ్రేటే. మీకంటే ఒక స్టెప్ హైట్ లోనే ఉంటాను. భూమికి 3 అడుగులుంటావు, నువ్వు హైట్ గురించి మాట్లాడుతున్నావు. ఎప్పటికైనా నువ్వు నాకంటే తక్కువగానే ఉంటావు. ఎగ్జాంపుల్ ఏంటో తెలుసా? నువ్వు వింటున్నావు, నేనెంతలెంతున్నానో చూడు. నేను నిన్ను ఇలా చూస్తా, నువ్వు నన్ను చూడాలంటే తల ఇలా ఎత్తి చూడాలి. అర్థమైందా? దీనే ఇంకోలా కూడా చెప్పొచ్చు. ఎలా? నేను మిమ్మల్ని చూడాలనుకోండి, గర్వంగా ఇలా తలెత్తుకుని చూస్తాను. అదే మీరు నన్ను చూడాలనుకోండి, ఏదో తప్పు చేసిన వాళ్ళ తలదించుకుని చూస్తారు. మాటలు బాగానే చెప్తావు, చేతలు కూడా బాగుంటాయి. ఏమైనా సరే నువ్వు నాకంటే తక్కువే. నువ్వు నాతో దేంట్లోనూ పోటీకి రాలేవు. ఇదిగోండి, ఏదో క్యాజువల్ గా మాట్లాడుతుంటే మళ్ళీ పోటీ అని తీసుకొస్తారేంటి? పోటీ అంటే నేను అస్సలు తగ్గనబ్బా. అబ్బా చా, నాతో పోటీ పడగలవా? నాతో పోటీ పడి గెలవగలవా? ఏంటి ఛాలెంజా? అవును. సరే అయితే మీరు ఛాలెంజ్ అంటున్నారు కాబట్టి నాకు తప్పేదేముంది? ఒక చిన్న పందెం వేసుకుందాం. ఏంటా పందెం? నేను 3 అంకెలు లెక్క పెడతాను. 3 అంకెలు లెక్క పెట్టేలోపు మీరు ఒంటి కాళ్ళ మీద నిలబడాలి. నిలబడితే మీరే గెలిచినట్టు, నిలబడలేకపోతే ఓడిపోయినట్టు. నాకంటే మీరు తక్కువ అని ఒప్పుకున్నట్టు. మళ్ళీ చెప్పు. మీరొంటి కాళ్ళ మీద నిలబడాలి. నేను 3 అంకెలు లెక్క పెడతాను. అప్పటి వరకు మీరు అలాగే నించొని ఉండాలి. ఈలోపు మీరు కాలు దించేశారనుకోండి, ఓడిపోయినట్టు. మీరు నాకంటే తక్కువ అని ఒప్పుకున్నట్టు. ఎందుకు నవ్వుతున్నారు? నీ పిచ్చి, నీకిప్పటివరకు హాఫ్ బ్రెయిన్ అనుకున్నానే, పావు బ్రెయిన్ కూడా లేదని నాకు ఇప్పుడే అర్థమైంది. ఇదొక పందెమా? నా స్టామినా ఏంటో తెలుసు కదా. బండలాగా కొండలాగా ఉన్న నువ్వు 3 అంకెలు లెక్క పెట్టే వరకు ఒంటి కాలు మీద నిలబడాలంటే ఇబ్బంది పడతావు, కానీ ఫుల్ స్టామినాలో ఉన్నోండి నేను. 3 అంకెలేంటి, 300 అంకెలు లెక్క పెట్టినా నిలబడతాను. ఓహో, అయితే పందానికి సిద్ధమేగా? సిద్ధమే. నువ్వు కౌంటింగ్ స్టార్ట్ చేయకముందే ఒంటి కాలు మీద నిలబడతాను, చూడు. స్టార్ట్ చేసుకో. కావాలంటే 1 మినిట్ ఆగి స్టార్ట్ చేసుకో, ఏం పర్లేదు. లేదు, ఏదైనా నీతంటే నీతే, న్యాయం అంటే న్యాయమే, ధర్మం అంటే ధర్మమే, పోటీ అంటే పోటీయే. ఇప్పుడు స్టార్ట్ చేస్తాను. 1 2 వంట చెప్పి ఆగిపోయావేంటే? 3 అను. ఆగండి, కొంచెం దాహం ఇస్తుంది, మంచినీళ్ళు తాగుతాను.
ఏంటలా చూస్తున్నారు? కాల్ లాగేస్తుందా? సమస్య లేదు. బాటిల్ వాటరే కాదు, నువ్వు బిందె నీళ్లు తాగినా సరే నేను వెయిట్ చేస్తాను. అవునా, సరే ఆగండి. ఏయ్, ఎక్కడికి వెళ్తున్నావు? బిందెతో నీళ్లు తెచ్చుకుందామని. ఏయ్, నేనేదో మాట వరుస కంటే నిజంగానే బిందె తీసుకొస్తావా? ఓ, మాట వరుస కన్నారా? నిజంగానే అన్నారేమో అనుకున్నాను. నువ్వు సొల్లాపు. 3 అను. అంటే మీరు 3 అనమంటే అనేయాలా? మరి 2 తర్వాత 3 కదా? అయ్యో బాబోయ్, పెద్ద లెక్కల మాస్టారు, ఎన్ని అంకెలు వచ్చేసాయో. మాకు రావు మరి. 3 అంకెలు లెక్క పెడతాను, కానీ కొంచెం టైం పడుతుంది. టైం పట్టడం ఏంటి? అదే కదా పందెంలో ట్విస్ట్. ధర్మం అన్నావు, న్యాయం అన్నావు. పందెం అన్న తర్వాత 100 ఉపాయాలుంటాయి. అందులో ధర్మం ఉంటుంది, న్యాయం ఉంటుంది, అన్ని ఇన్వాల్వ్మెంట్లు ఉంటాయి. ఇంతకీ ఆ 3 అంకె ఎంతసేపట్లో లెక్క పెడతావు? ఎంతసేపట్లో లెక్క పెడతావంటే ఇమీడియట్ గా లెక్క పెట్టొచ్చు, 1 మినిట్ ఆగాక లెక్క పెట్టొచ్చు, 1 డే ఆగాక లెక్క పెట్టొచ్చు, 1 మంత్ ఆగి లెక్క పెట్టొచ్చు, 1 ఇయర్ కూడా పట్టొచ్చు. ఏమే, నువ్వు ఇదంతా కావాలనే చేస్తున్నావు కదా? అయ్య బాబోయ్, నా మొగుడికి ఎన్ని తెలివితేటలు. 3 లెక్క పెడతావా లేదా? ఏ లెక్క పెట్టకపోతే కాలు దించేస్తారా? దించేయండి, అప్పుడు మీరు ఓడిపోయినట్టు, మీరు నాకంటే తక్కువని ఒప్పుకున్నట్టే. లేదు, నేను ఒప్పుకోను. అయితే వెయిట్ చేయండి. ఏమే, నన్ను ఇలా ఒంటికాల మీద నిలబెట్టి నువ్వు ఆవలిస్తావేంటి? నైట్ ఎఫెక్ట్ కదండి, నిద్ర వస్తుంది. మరి నేనేం చేయాలి? నేను 3 లెక్క పెట్టే వరకు ఒంటి కాలు మీద కొంగ జపం చేయండి. స్టామినా ఒంట్లో ఉంటే చాలదు, బుర్రలో ఉండాలి. టాటా, సీ యూ, బాయ్, గుడ్ నైట్. ఓసే 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 రాక్షసి! ఓ, ఓసే రాక్షసి!